వెల్కమ్ టు ప్రసన్న ఫ్యాషన్ టాక్ షో. చాలా మందికి షోల్డర్స్ బ్రాడ్‌గా ఉంటుంది. కొంతమందికి చాలా దగ్గరగా ఉంటుంది. రకరకాల బాడీ షేప్స్ అయితే ఉంటాయి. అలాంటి వాళ్ళకి శారీ మీద బ్లౌజెస్‌ని ఎలా స్టిచ్ చేసుకుంటే అంటే అందంగా కనిపించాలంటే ఎలా డిజైన్ చేసుకుంటే బావుంటుందో మన భార్గవి అమర్‌నేని గారితోటి మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. చాలామంది రకరకాల బాడీ షేప్స్ చూస్తూ ఉంటాం. మనం శారీ డిజైన్ చేసుకునేటప్పుడు వాళ్ళకి చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. అంటే ఎలాంటి టైప్ పెట్టుకుంటే బావుంటుంది? నెక్ లైన్ సెట్ అవుతుందా లేదా? హ్యాండ్స్ ఎంతవరకు? ఇలాంటివన్నీ చాలా డౌట్‌ఫుల్‌గా ఉంటూ ఉంటాయి. యాహ్! అలాంటి వాళ్ళకి నేను ఇదివరకే చాలా సజెషన్స్ ఇవ్వడం జరిగింది. మీ మాటల్లో అంటే మీ ఒక సిగ్నేచర్ స్టైల్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ వేలో ఏదైనా చెప్తారు అని మన ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. యాహ్! ప్లీజ్ అండి. మన ఇండియన్ ఉమెన్ ఆర్ మన సౌత్ ఉమెన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్ ఆఫ్ బాడీస్ బేసికలీ. ఓకే. ఒకరు వచ్చి టీనేజ్ బాడీ హూ ఆర్ థిన్, స్లీక్ మోస్ట్ ఆఫ్ దెమ్, మిడ్ ఏజ్ అండ్ లిటిల్ బిట్ క్రాసింగ్ దట్ మిడ్ ఏజ్. దట్ మీన్స్ యు ఆర్ క్రాసింగ్ యువర్ 50s అండ్ యు ఆర్ ఎంటరింగ్. ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఏజ్‌లో కూడా యూ హ్యావ్ హూ ఆర్ లిటిల్ బిట్ చబ్బీ, హూ ఆర్ థిన్. సో ఇట్ ఈస్ మోస్ట్లీ అబౌట్ వాళ్ళ బాడీ స్ట్రక్చర్ ఒకటి మేజర్ పార్ట్ టు ప్లేస్ ఇన్ ద ప్యాటర్నింగ్ అనమాట బ్లౌజెస్ వేసుకునేటప్పుడు. సి వెన్ యూర్ ట్రైంగ్ ఫర్ ద ఫస్ట్ టైం బ్లౌజ్, సి ఫస్ట్ ఇది కూడా ఫస్ట్ టైమే చీర కట్టుకుంటున్నారు, ఇప్పుడు వరకే బ్లౌజ్ డ్రేపే చేసుకోలేదు అనుకున్నప్పుడు, సారీ డ్రేప్ చేసుకోలేదు అనుకున్నప్పుడు కొన్ని ప్యాటర్న్సే దే నీడ్ టు ట్రై. నాట్ దట్ దే షుడ్ నాట్ ట్రై అని, బికాస్ యాజ్ లాంగ్ యాజ్ దే గెట్ కంఫర్టబుల్ విత్ ద బ్లౌజ్ దెన్ దే కెన్ ట్రై అదర్ ప్యాటర్న్స్. సో కొంతమందికి బాడీ స్ట్రక్చర్ చూస్తే దిల్ బి వెరీ థిన్ but their shoulders are very broad. Okay. In that broad ఉన్నప్పుడు the body is very thin again. They are very tall, very thin. ఈ స్ట్రక్చర్ ఉన్నప్పుడు ఆల్వేస్ ఏమనుకుంటారు, నా షోల్డర్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి లెట్ మీ వేర్ డీప్ నెక్స్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు కవర్ మై నెక్ ఆర్ ఎవ్రీథింగ్ అని అనుకుంటారు. నేను కవర్ చేసుకుంటే ఇంకా వెడల్పుగా కనిపిస్తుంది, అంటే ఇంకా పెద్దగా కనిపిస్తుంది అనేది ఒక డౌట్ ఉంటుంది. బట్ దట్స్ అ రాంగ్ సెన్స్. ఓకే. షోల్డర్ పెద్దగా ఉన్నప్పుడు ఇట్స్ బెటర్ టు హ్యావ్ అ హై నెక్ and open in the center. Okay. That means you're trying to lower down your body structure. సో అంటే మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ లో షోల్డర్ పార్ట్ అనేది ఉంటుంది కదా, షోల్డర్ విడ్త్ హ్యావ్ మోర్ విడ్త్ దెన్ గెట్ ఇన్ టు వైడర్ నెక్స్. ఓకే. బికాస్ వెన్ యూ డ్రేప్ విత్ అ సారీ యువర్ బాడీ స్ట్రక్చర్ బికాస్ ఇక్కడ ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి హియర్ ఇట్ విల్ కట్ డౌన్. సో ఇలా చాలా చిన్ని చాలా ఉంటాయండి. బట్ ఏజ్కి తగ్గట్టు కొన్ని నెక్స్ బాగుంటాయి, కొన్ని నెక్స్ బాగుండవు. సో జస్ట్ బేస్డ్ ఆన్ యువర్ నెక్ ఫ్లెష్, ఓకే, యువర్ షోల్డర్ విడ్త్, యువర్ నెక్ ఫ్లెష్ని బట్టి కొన్ని నెక్స్ని మీరు చూస్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. చూసారు కదా, ఇలాంటి టిప్స్ని మీరు కూడా ఫాలో అయిపోండి.